అదేంటి సందులో సడేమియా నన్ను దోసేశారు? ఓకే, అయితే పూర్ణాచారి గారు మీరు అలసిపోలేదు కాబట్టి ఫస్ట్ మీరే మాట్లాడండి. మేమిద్దరం ఈ స్టెప్పులు చేసి అలసిపోయాం. యా ప్లీజ్. కానీ చాలా అర్థవంతంగా, చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ని రాశారు. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 crore టచ్ అవ్వబోతుంది వ్యూస్లో. అండ్ అలాగే ఎన్నో రీల్స్ వచ్చాయి. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి నాని సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాగి సార్, కొంచెం శైలేష్ గారు, ప్రశాంత్ వర్మ గారు, శ్రీకాంత్ అన్న, ఇంద్రగంటి సార్, శౌర్య సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బ్రో ఎక్కడ మొదలు పెట్టాను అంటే చాలాసార్లు నేను స్టేజెస్ ఎక్కానండి. పాస్ట్ 10 yearsగా నేను పాటలు రాస్తున్నాను. బట్ ఏ రోజు ఇంత ఓవర్వెల్మింగ్గా, ఇంత ఎగ్జైటెడ్గా ఎప్పుడు అనిపించలేదు. ఇవాళ సమ్వాట్ ఏదో కొత్త ఎనర్జీ ఉంది. సో కోట్ ఈ సినిమాలో నేను రాసిన పాట మరి కాసేపట్లో 1 కోటి హృదయాల్ని తాకబోతుంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. జగదీష్ బ్రో, ఒక దర్శకుడికి ఒక సన్నివేశం పైన ఒక స్పష్టమైన అవగాహన ఉండి, ఏం రాయించుకోవాలో తనకు ఐడియా ఉండి, ఆ రచయితకి ఏం రాయకూడదో ఐడియా ఉండి, పాటని ప్రేమించి ఆ పాటకు ఒక అద్భుతమైన బాణి కుదిరితే ఎలాంటి పాట వస్తుందో మీరు అందరు విన్నారు. మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పాట నచ్చిందా అందరికీ? ప్లీజ్ ఒకసారి గట్టిగా చెప్పరా, నచ్చిందా పాట అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. రాజా రామ్ జగదీష్ అంటే తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో రాయించడానికి పెద్ద పెద్ద వాళ్ళతో. బట్ నన్ను నమ్మి ఈ పాట నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఇంతకంటే మంచి పాటలు నేను ముందు ఇవ్వబోతున్నాను. ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే నాకు వాల్ పోస్టర్స్లోకి ఒక రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చావు. థ్యాంక్ యూతో సరిపెట్టలేను దాన్ని నేను. అండ్ విజయ్ బ్రో, అందమైన ట్యూన్కి అంతే అందమైన పదాలు రాసి ఒక మంచి పాటని ఇచ్చాను నమ్ముతున్నాను. ఇంకా చాలా చాలా వర్క్ చేయాలి మీతో, హోప్. అండ్ అనురాగ్ బ్రో అండ్ సమీర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటకి ప్రాణం పోసింది మీరిద్దరు, ఆ వాయిస్ రెండర్ చేసి థ్యాంక్ యూ సో మచ్. దర్శి అన్న ఎక్కడున్నారు? చిన్న పని మీద. యా, థ్యాంక్ యూ దర్శి అన్న. రామ్ జగదీష్ని నమ్మి ఈ రోజున ఇంత మంచి ప్రాజెక్ట్ మీ ద్వారా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ కమింగ్ టు నాని సార్. సార్ నా బుక్లో 3 పేర్లు ఉంటాయి సార్. నేను రాసుకునే బుక్లో ఏ బుక్ అయినా ఎవ్రీ ఇయర్కి మారుస్తూ ఉంటాను. ఒక పేరు చిరంజీవి గారే సార్, ఒక పేరు రవితేజ గారే సార్, ఒక పేరు నాని సార్. అంటే ఒక సామాన్యుడు సినిమా కళ కనవచ్చు, ఆ సినిమా కళని నిజం చేసుకొని ఒక అద్భుతమైన ప్రస్థానం చరిత్రలో రాయొచ్చు అని నిలబెట్టిన వల్ల మీరు ముగ్గురు ఉన్నారని నేను నమ్ముతాను సార్. నేను అంటే ఈరోజు మీతో పాటు అసోసియేట్ అవుతానా లేదా అని ఒక చిన్న మీమాంస ఉండేది ఎప్పుడో. బట్ ఈ రోజుతో అది తీరిపోయింది సార్. నేను ఇంకా లైఫ్లో చాలా బాగా చేయబోతున్నాను, చాలా రాణించబోతున్నాను, చాలా కాన్ఫిడెంట్ వచ్చింది సార్ నాకు ఆఫ్టర్ దిస్ కోట్. అంటే నక్షత్రం, స్టార్ అంటేనే మీరు స్వయం ప్రకాశం, మీరు వెలుగుతూ 10 మందికి వెలుగు పంచడం, ఆ క్యారెక్టర్ పూర్తిగా చూస్తున్నాను మీలో. అది నాకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది సార్ ఎప్పుడు. సో ఇంకా దీప్తి గారికి, మేడం మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ చాలా సక్సెస్లు ఇవ్వాలి, మీ ప్రతి సక్సెస్లో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రశాంతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా ఎవరు నేను మర్చిపోయిన అందరూ, జాబిలి అండ్ చందు. ఈ హోలీ ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ రంగులో నిండబోతుంది. మీరందరూ విట్నెస్ చేస్తారు. ఒక మాట చెప్తాను, ఈ సినిమా చూసిన తర్వాత మీరు నవ్వుతారు, ఏడుస్తారు, ఆ సినిమా మీతో పాటు తీసుకెళ్తారు. సినిమా ఆఖరణ మీ కంట్లో చిన్న తడి, గుండెల్లో ఒక అద్భుతమైన అనుభూతి. ఆ అనుభూతితో బయటకు వస్తూ మా జగదీష్ని మీరు గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ అతను గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమాలో నేను ఒక మంచి పార్ట్ అయినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. సుమ గారు యాజ్ యూజువల్ మీకు థ్యాంక్ యూ అండి. ఎవరిని మీరు మర్చిపోయినా ఏం పర్లేదు, మనం సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. లేదంటే నాకు వాట్సాప్ చేయండి. ఈశ్వర్ గారు రండి, మీరు ఇందాక డాన్స్ మాత్రం చేశారు, మాట్లాడలేదు ఇంకా.